ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? మరియు ఈ కేవీఆర్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ చూస్తూ అనేకులకు ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఆదరిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుంటుంది. దేవుని ఆత్మ నీలో నాలో ఉంటే మనం ఏ విషయాల్లో బాధపడనవసరం లేదు, ఏ విషయాల్లో మనము కృంగిపోవసరం లేదు. ఎందుకంటే ప్రభు ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి. ఈ మాట విన్నప్పుడు నాకెంతో సంతోషం ఇస్తుంది. మనుషుడు నేడు సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేకుండా బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. నీవు కూడా బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో నీవు రోధిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ మాట మన కొరకే నాతో, మీ అందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని. నీలో నాలో స్వాతంత్రం ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. మనుషులు దేవునికి నచ్చినట్లు చేస్తూ ఉంటుంటే, దేవుని వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటుంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా చేస్తూ ఉంటుంటే వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది తప్ప బాధ అనేది ఉండదు. అందుకనే నీ జీవితంలో బాధలు, కన్నీరు ఉండకుండా సంతోషం, స్వాతంత్రం ఉండాలంటే ప్రభుని యొక్క ఆత్మ నీలో నాలో ఉండాలి. ఈ పూట ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీవు నాలో ఉండాలి, నాకు సంతోషము ఉండాలి అని నేను కోరుతున్నాను. దానికి నేనేం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకున్నట్లయితే ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు వాక్యంను ధ్యానం చేయి, ప్రతిరోజు యేసయ్యని స్తుతించు, ఆరాధించు. నీ జీవితంలో బాధ లేకుండా సంతోషాన్ని దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏవైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. బాధపడకండి. దేవుడు మనందరికి తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.